హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 56తో మీ ముందుకు వచ్చేసాము. మరి ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే తెలుసు కదా దోస్తులు, మినిమం 1K లైక్స్ రావాలి. మీరు ఇలా లైక్స్ చేస్తేనే దోస్తులు మన వీడియోస్ ఇంకొందరికి రీచ్ అవుతాయి. వ్యూస్ లైక్స్ అస్సలు పెరగడం లేదు దోస్తులు. ఇంత కష్టపడి మేము మీకు ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నప్పుడు మీరు కూడా మాకు కొంచెం హెల్ప్ చేయాలి కదా దోస్తులు. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తారు కదా. అలాగే వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. కామెంట్లో వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. హెల్ప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. మరి పదండి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అబ్బా, కార్తీక్ అనే వాళ్ళు వెళ్ళిపోగానే ఇల్లంతా ఒక్కసారిగా ఎంత నిశ్శబ్దంగా అయింది. అందరూ పడుకున్నారు. ఇల్లంతా ఎంత నిశ్శబ్దంగా అయింది బావా. అందరూ పడుకున్నారు. రా బావా. బావా, ఎందుకంత కోపం వస్తుంది బావకి? నీ కోపాన్ని నేను చల్లార్చుతాను బావా. బావా బావా, ఏమైంది బావా? బావా, ఏమైంది బావకి? ఇలా చేస్తున్నాడు. నిద్ర వస్తుంది బావా, పడుకుందాం. నువ్వు వెళ్ళి పడుకో, నేను ఇక్కడే పడుకుంటాను. ఏం జరిగిందో చెప్పు బావా. వెళ్ళమని చెప్పానా? అయితే నేను ఇక్కడే పడుకుంటాను. ఇక్కడ కొత్త సీన్ క్రియేట్ చేయకు, వెళ్ళు. ఏం జరిగింది బావా? ఇలా చూడు. ఎందుకంత కోపం నా మీద? నేనేమైనా తప్పు చేశానా? చెప్పు బావా. చాలా అలసిపోయాను, నిద్ర వస్తుంది బావా. చెప్పవా? ఏమండి, ఏమైంది బావకి? అందరికీ వంటలు ఎందుకు చేస్తున్నావు? స్వాతి వంటలు నాకు ఒక్కడికి సొంతం అన్నాడు, అందుకేనా? అది తప్ప ఇంకేం లేదే. బావకి నేనంటే అంత ప్రేమ కదా. నేను మొత్తం బావ సొంతమే అనుకుంటున్నాడు. నువ్వెలా అంటే అలానే బావా. ఏమండి, ఏమైందండి? ఎందుకు అలా చేస్తున్నారు? మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అలాగే, ఇప్పటి నుంచి నేను అసలు వంటనే చేయను. కేవలం నీ కోసం మాత్రమే చేస్తాను. ఈ స్వాతి బావ సొంతం. స్వాతి ఏది చేసినా బావ కోసమే. నేను నీ కోసమే పుట్టాను బావా. మన ఇద్దరం వేరు కాదని చెప్పావు కదా. మరి నా పైన నీకెందుకు అంత కోపం వస్తుంది? ఏం జరిగింది బావా? నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు బావా. సారీ. ఇంకేం చేయమంటావో చెప్పు, చేస్తాను. కానీ అలా మాట్లాడకుండా ఉండకు బావా, ప్లీజ్. ఏం జరిగిందో కూడా చెప్పడు, మొండి. చీకటి అయిపోయింది. లేకపోతే కార్తీక్ అన్నయ్యకి ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కునేదాన్ని. పడుకో బావా, నేనేం డిస్టర్బ్ చేయనులే. ఒకటి ఒక ముద్ద పెట్టి పడుకుంటాను. పంది పంది బావా. అరే రాజ్, ఇంత పొద్దున్న లేచావేంట్రా? ఏ టైం అయింది? కార్తీక్ వాళ్ళు వెళ్ళేసరికి త్వరగానే వెళ్ళా డాడ్. మీరు పడుకున్నాక నేనే లేటుగా పడుకున్నా. త్వరగా వెళ్ళిందంటవేంద్రా? అయినా నువ్వంత తొందర ఎందుకు లేచావు? అంత లేట్ నైట్ ఉన్నావు. మొత్తం రెడీ అయిపోయావా ఆఫీస్కి? కొంచెం పని ఉంది డాడ్. ఓకే ఓకే. బ్రేక్ఫాస్ట్ చేసావా? ఆఫీస్ క్యాంటీన్లోనే చేస్తాను. వాట్? ఏమైందిరా? డాడ్, నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఆ పని మనిషి లక్ష్మి ఈ ఇంట్లో ఉండొద్దు. ఏంట్రా, లక్ష్మియా? అవును డాడ్, తనని తీసేయండి. తనని తీసేస్తే ఎలారా వంటలు పనులు? ఇంకొకరిని పెట్టండి డాడీ. ఈ ప్రపంచం మొత్తంలో పనివాళ్ళే లేరా మనకి? నేను ఇంటికి వచ్చేసరికి మాత్రం తను నా కళ్ళకు కనిపించొద్దు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీనే ఇక్కడి నుంచి తీసేయండి. రాజ్, ఎందుకురా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నావు? తను ఏమైనా చేసిందా? నాకు ఇప్పుడు చెప్పేంత టైం లేదు డాడీ, ప్లీజ్. అయినా నువ్వు తీసేయమంటే తీసేస్తానురా, కారణాలు నాకెందుకు. కానీ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు కదా, వెళ్ళమంటే సడన్గా ఏమంటారో. ఎంతో కొంత సెటిల్మెంట్ చేసి పంపించేయండి. నాకు వద్దు అలాంటి వాళ్ళు. సరేరా, బ్రేక్ఫాస్ట్ తిని మెల్లిగా వెళ్ళు. తన చేత్తో చేసింది ఏది కూడా నేను తినను.
ఓకే. బావా బ్రేక్ఫాస్ట్ చేయవా? బావా అడుగుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? స్వాతి, నాకు కొంచెం పనుంది ఆఫీస్లో, లోపలికి వెళ్ళు. నేనేం చేశానో చెప్పు బావా ప్లీజ్. ఏడు పాపు, నాకు టైం అవుతోంది, వచ్చాక మాట్లాడతాను, వెళ్ళు. ఏం జరిగిందో చెప్పు బావా. విడిచిపెట్టు, వచ్చాక చెప్తానని చెప్పాను కదా. మరి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళు. క్యాంటీన్లో తింటాను, విడిచిపెట్టు, వెళ్ళు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా చేస్తున్నాడు బావా? కార్తీక్ అన్నయ్యతో అంత చనువుగా మాట్లాడితే ఫీల్ అవుతున్నాడా? ఛ, అలా ఏమనుకోడు బావా. మరి ఎందుకు ఇలా చేస్తున్నాడు? సాయంత్రం వరకు బానే ఉన్నాడు. అందరం భోజనం చేశాక కూడా నన్ను కౌగిలించుకున్నాడు, ముద్దులు కూడా పెట్టాడు. కార్తీక్ అన్నయ్య వాళ్ళు వెళ్ళేసరికి అలా మారిపోయాడు. ఏం జరుగుంటుంది? నా పైన బావకి ఇంత కోపమా? అమ్మగారు, ఏమైందమ్మా ఇక్కడ కూర్చున్నారు? అమ్మా స్వాతమ్మ, టిఫిన్ చేశాను రండమ్మా. అయ్యగారు పెద్దయ్య గారికి చెప్పిండట క్యాంటీన్లో తింటా అని. మీరు రండమ్మా, టిఫిన్ చల్లారిపోతుంది. అందరికీ ఇచ్చావా? అందరికీ ఇచ్చానమ్మా, మీరొక్కరే మిగిలారు. పదండి. నాకిప్పుడు ఆకలిగా లేదు. అలా అంటారేంటమ్మా? పదండి. లేదు, నేను రాను. నాకు రాత్రి తిన్నదే అరగలేదు. నువ్వు వెళ్ళు. కొంచెం తిందురు గాని రండమ్మా. నువ్వు వెళ్ళు లక్ష్మి. పిల్లలు వెళ్ళారా స్కూల్కి? వెళ్ళారమ్మా. నువ్వు తిను, నాకొద్దు. అత్తయ్య వాళ్ళకి ఇంకేమైనా కావాలేమో చూడుపో. అలాగే అమ్మా. అమ్మా, ఏదైనా జ్యూస్ చేసి ఇవ్వమంటారా? వద్దు లక్ష్మి, నేను అడుగుతానులే ఏదైనా అవసరం ఉంటే. నువ్వు వెళ్ళు. అలాగే. ఏమైంది అమ్మగారికి ఇలా ఉన్నారు? రాజ్ సార్ వెళ్ళిపోయిండు. ఇద్దరు ఏమైనా కొట్లాడుంటారా? భార్యాభర్తల మధ్యలో ఇవన్నీ సహజమే. నాకెందుకులే. లక్ష్మి, అయ్యగారు, మీకు డ్రై ఫ్రూట్స్ అన్నీ పొడి చేసి జార్లో పోసాను. రూమ్లో పెట్టమంటారా అయ్యగారు? ఆ, పెట్టు. ఏంటి అయ్యగారు? అది రాజ్ సార్ రాజ్ సార్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? అవును అయ్యగారు. నీతో ఏమైనా చెప్పాడా రాజ్ సార్? నాతో ఏం చెప్పలేదు. ఎందుకు అయ్యగారు? ఏం లేదు. ఏ లక్ష్మి, అమ్మగారు తొందర రావే, కుతికబడ్డది, నీళ్ళు తాగుతా. వెళ్ళు వెళ్ళు. వస్తున్నామ్మా. ఇది బాగానే ఉంది కదా, ఎందుకు వాడు ఇట్లా అన్నాడు? బావకి ఏమైంది అసలు? స్వాతి, అమ్మ స్వాతి, మావయ్య. ఏం ఆలోచిస్తున్నావు తల్లి? ఏం లేదు మావయ్య. రా, ఇలా కూర్చో. ఏంటి మావయ్య, టిఫిన్ తిన్నారా? తిన్నాను తల్లి, నువ్వు తిన్నావా? నేను కాసేపు ఆగి తింటాను. చల్లారుతుంది, ముందు తినమ్మా. తింటానులే మావయ్య. నిన్న రాత్రి లేటుగా తిన్నాను కదా, అదే సరిగా అరగలేదు. తినాలనిపించట్లేదు. సరే, నీ ఇష్టం. ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగు. ఉమ్, తనని పిలువనా లక్ష్మిని? చేసిస్తుంది. నేను చెప్తానులే మావయ్య. తను లక్ష్మి బాగానే పనిచేస్తుంది కదూ? అవును మావయ్య, బాగానే చేస్తుంది. నీతో బాగానే ఉంటుందా? ఉమ్, బాగానే ఉంటుంది. నేను ఏది చెప్తే అది చేస్తుంది. ఎందుకు మావయ్య? అంటే నీతో బాగానే ఉంటుందా, అత్తయ్యతోనే బాగుంటుందా? ఏంటి మావయ్య, ఇద్దరితో బాగానే ఉంటుంది. అలా కాదు కానీ అత్తయ్య ఏమైనా తనకి నీకు హెల్ప్ చేద్దని ఏమైనా చెప్పిందా అని. అది ఏం లేదు మావయ్య, తను నాతో చాలా బాగా ఉంటుంది. మావయ్య, ఏంటి తల్లి? అత్తయ్య అయితే మొత్తం మారిపోయింది మావయ్య. నన్ను చాలా ఇష్టపడుతోంది. అవునా? చాలా బాగా మాట్లాడుతోంది, ప్రేమగా. నిజంగానా? కలనా నిజమా? నిజమే మావయ్య. ఏం జరిగిందమ్మా మీ ఇద్దరి మధ్యలో? అలా ఎందుకు మారింది అది? ఏం లేదు మావయ్య, అత్తయ్య ఊరికే మౌనిక మౌనిక అంటుండేది కదా. అదో పిచ్చిది, దానికి ఆ మౌనిక పిచ్చి పట్టింది. ఆ మౌనిక విరాజ్తో కలిసి బ్యాంకాక్లో దిగిన ఫొటోస్ చూపించాను అత్తయ్యకి. అంతే, తన పైన మనసు విరిగిపోయింది. మంచి పని చేసావమ్మా. అసలు నాకు ఈ ఐడియా ఎందుకు రాలేదు? అత్తయ్య కూడా చాలా మంచిదమ్మా. పైకి అలా అరుస్తూ కనిపిస్తుంది కానీ తనకేమీ తెలీదు.
ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తుంది. అవును మావయ్య, నాకు తెలిసింది అత్త ఏంటో. అప్పటి నుంచి నన్ను కోడలుగా స్వీకరించింది. శబాష్ తల్లి. నాకు అదొకటే బాధ ఉండేది. అందరికీ నువ్వంటే ఇష్టం, అందరూ నిన్ను బాగా చూసుకుంటారు. అదొక్కతే అలా తయారైందని. చివరికి అది కూడా మారిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీ నాకు ఇప్పుడు. అవునమ్మా. ఏంటి మావయ్య? రాజు రోజు బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేయలేడు? తెలీదు మావయ్య, క్యాంటీన్లో తింటానన్నారు. ఆ లక్ష్మి గురించి నీకేదైనా చెప్పాడా? లేదు మావయ్య. ఏ? తనని పనిలోంచి తీసేయమన్నాడు. అవునా? నేను ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి తన ఇంట్లో ఉండొద్దని చెప్పాడు. నాకేమో తన బిహేవియర్లో అంత తేడా ఏం అనిపించట్లేదు. అంటే అది ఏం చేస్తుందో నాకు తెలీదు కానీ అలా అన్నాడా? వాడు ఎందుకు అలా అన్నాడు? లక్ష్మి నీతో కూడా బాగానే ఉంటుందన్నావు కదా. ఉమ్, తన చేత్తో చేసింది ఏది కూడా తిననని చెప్పాడు. అందుకే బ్రేక్ఫాస్ట్ తినకుండా వెళ్ళాడు. అవునా? నిన్న రాత్రి తిన్నాడు కదమ్మా. అవును మావయ్య. మరంతలోనే ఏం జరుగుంటుంది? ఆ మహేష్ని పిలిచి మాట్లాడతాను, ఎంతో కొంత సెటిల్ చేసి పంపించమన్నాడు. లక్ష్మిని తీసేయమన్నాడా? ఇంత సడన్గా? అంటే బావ లక్ష్మి గురించి నాతో మాట్లాడట్లేదా? కార్తీక్ అన్నయ్య లక్ష్మి గురించి చెప్పాడా? నాతో అయితే చెప్పొద్దన్నాడే, మళ్ళీ ఎందుకు చెప్పాడు? అయినా నేను బావకి చెప్పేదాన్ని, కానీ నిన్న అసలు టైమే లేదు. ఏమనుకున్నాడు బావ? నేను చెప్పలేదని అంత సీరియస్ అయ్యాడా? అంత సడన్గా మానేయమంటే వాళ్ళు... నేను అదే అనుకున్నాను, కానీ ఏదో జరుగుంటుంది. వాడు అలా అయితే చేయడు. లక్ష్మి. అయ్యగారు, పాపం లక్ష్మి బాధపడుతుందేమో. అసలు కారణం తెలిస్తే బాగుండు. మహేష్ని రమ్మను. ఎందుకు అయ్యగారు? నీకెందుకు, చెప్పింది చెయ్యి, రమ్మను. అయ్యగారు, మహేష్ మా అమ్మకి మంచిగా లేదంటే వెళ్ళిండు. మందులు తీసుకొచ్చాక వస్తానన్నాడు. మరి ఇక్కడ వాచ్మెన్ డ్యూటీ? మా తమ్ముని నుంచాను అయ్యగారు. ఎప్పుడు వస్తాడు? సాయంత్రం వరకు వస్తాడు అయ్యగారు. పక్కూరే, మందులు తీసుకెళ్ళి ఇస్తానన్నాడు. సరే వెళ్ళు. అతి, ఏమైందమ్మా? ఏం లేదు మావయ్య. అంత పరధ్యానంలో ఉంటున్నావేంటి తల్లి? ఏం జరిగింది? వాడు నిన్నేమైనా అన్నాడా? లేదు మావయ్య, నన్నేమీ అనలేదు. మహేష్ గారు లేడట, సాయంత్రం వస్తాడట. రేపు చెప్పాలా మరి? లేకపోతే వాడికి రాగానే చెప్తాను. రేపు పొద్దున లేచి వెళ్ళిపోతారు. ఒకసారి కార్తీక్ అన్నయ్యకి ఫోన్ చేస్తాను. అమ్మో, ఎందుకైనా మంచిది కార్తీక్ అన్నయ్యకి చేసే ముందు బావకి ఒకసారి చేస్తాను. ఏంటి బావ అసలు ఫోన్ కూడా కట్ చేస్తున్నాడు? ఇంత కోపం ఎందుకు పెంచుకున్నాడు నా మీద? కేవలం ఆ ఒక్క విషయం చెప్పనందుకేనా? ఫోన్ ఎత్తు బావా. ఎత్తట్లేదు. కార్తీక్ అన్నయ్యకి చేస్తాను. హలో చెల్లమ్మ. అన్నయ్య, ప్రొద్దునే చేస్తున్నాను, ఏమనుకోకన్నయ్య. స్వాతి, ఇలాంటి మాటలు మాట్లాడకు నా దగ్గర. నువ్వెప్పుడు చేసినా అన్నయ్య అందుబాటులోనే ఉంటాడు. ఏంటమ్మా చెప్పు. ఏం లేదన్నయ్య, నిన్న అది... ఏమైంది? వాడేమైనా అన్నాడా నిన్న లక్ష్మి గురించి? అవునన్నయ్య, అసలు నన్ను ఏమీ అనలేదు కానీ... నేను వాడికి అనవసరంగా చెప్పాను. ఏం చెప్పావన్నయ్య? ఆ లక్ష్మిని అబ్జర్వ్ చేస్తూ ఉండురా, ఇలా జరిగిందని చెప్పాను. నాకేమో చెప్పొద్దని చెప్పావు. అంటే వాడు బిజీగా ఉంటాడు, ఆఫీస్ స్ట్రెస్లో ఎందుకులే అనుకున్నాను. కానీ వాడికి తెలియాలిగా ఇంత పెద్ద విషయం జరిగింది. నువ్వు చెప్పలేదా తనకి? ఎక్కడన్నయ్య, అసలు టైమే లేదు. మెల్లిగా చెప్దాం అనుకున్నాను, ఆ లోపే ఈయనకు తెలిసిపోయింది. ఏమన్నాడు? ఏమనలేదన్నయ్య, అసలు నిన్నటి నుంచి నాతో మాట్లాడట్లేదు. మాట్లాడతలేడా? మెంటల్ గాడు. మళ్ళీ నువ్వేం చెప్పకన్నయ్య. సరే, నేనేం చెప్పనులే. ప్రొద్దున కూడా బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వెళ్ళిపోయాడు. అవును, ఇంత త్వరగా వచ్చాడు ఆఫీస్కి. వాడికి పిచ్చిలేసింది. లక్ష్మి చేత్తో చేసింది ఏది కూడా తిననని చెప్పాడంట మావయ్యతో. అనుకున్నా, వీడికి అలాంటివి నచ్చవమ్మా. దానికి ముందు సిగ్గుండాలి. రాజ్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఇలాంటి నాటకాలు ఆడింది. వీడేంటో కూడా తెలుసు తనకి. మరేం చేద్దామన్నయ్య? ఏం చేద్దాం, టైం ఇవ్వాలంతే. లేకపోతే వాడికి అర్థమయ్యేలా చెప్పాలి. వాడికి ఎంత చెప్పినా అర్థం అవ్వదు. వాడు పెద్ద మొండిఘటం. వాడేదనుకుంటే అదే.
లక్ష్మిని తీసేయమని మావయ్యతో చెప్పాడంట. సాయంత్రం వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీ ఎవ్వరు ఉండొద్దన్నారంట. అవునా, మంచి పని చేసిండు. నాకు అలాగే అనిపించిందమ్మా. నువ్వు ఉంచమన్నావని ఉంచానంతే. అలాంటి వాళ్ళను ఇంట్లో ఉంచుకోకూడదమ్మా. ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు మనకి. కానీ ఆమె బాధపడుతుందేమో. దానికి ఆ సిగ్గు తెలివి ముందే ఉండాలి. ఇవన్నీ చేసే ముందు ఏం చేసిందంట? స్వాతి, వాడేమైనా చేసుకొని నువ్వు మాత్రం అడ్డుపడకు. అలాగే అన్నయ్య. కానీ పాపం కదా అన్నయ్య. పాపం లేదు, ఏం లేదమ్మా. తను చేసిన తప్పుకి శిక్ష అంతే. తను తప్పు చేసింది కానీ పిల్లలేం తప్పు చేశారు? వాడు అన్నీ చూసుకుంటాడమ్మా. మన ఇంట్లో ఉంచాడంతే. ఉమ్, వాడితో మాట్లాడమంటావా ఒకసారి? వద్దన్నయ్య. నువ్వు మాట్లాడితే ఇంకా కోపం ఎక్కువ అవుతుందేమో. వాడి మొహం. సరే, మాట్లాడంలే. నువ్వేం వరి అవ్వకు. లక్ష్మి వెళ్ళిపోయాక వాడే నీతో మాట్లాడతాడు. అంకుల్ పంపించేస్తాడు. అలాగే అన్నయ్య. అమ్మా. ఏంటి లక్ష్మి? ఏం లేదమ్మా. నువ్వు ప్రొద్దున నుంచి ఎందుకో దిగులుగా ఉన్నావు. మీరు అలా ఉంటే నాకేం మంచిగా అనిపిస్తలేదమ్మా. ఎలా ఉన్నాను? నేను బాగానే ఉన్నాను. నువ్వు వెళ్ళు. లేదమ్మా, నీ మొహం చూస్తే అలా అనిపించట్లేదు. ఈ కాళ్ళు పట్టమంటారా? ఏం లేదని చెప్పానా? వెళ్ళు. మధ్యాహ్నం ఏం వండమంటారు? నన్నెందుకు అడుగుతున్నావు? అదేంటమ్మా, నేను ఇంటికి రాకముందు ఎవరిని అడిగావు? పెద్దమ్మ గారిని అడిగాను. ఇప్పుడు కూడా తననే అడుగు. వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మా, నా పైన నీకు ఇంకా కోపం పోలేదా అమ్మా? తప్పు చేశానని ఒప్పుకున్నాను కదమ్మా. మీరు నాతో ఇలా ఉంటే చచ్చిపోవాలనిపిస్తోంది. ఏం చేయమంటావో చెప్పమ్మా. చచ్చిపోమంటే చచ్చిపోతాను. కానీ మీరు అలా ఉండకండి అమ్మా. మీరు ఇంతకు ముందులా నాతో మాట్లాడండి. లక్ష్మి, నువ్వు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. అసలు నాకు నీకు ఏం బంధం ఉంది? నేను వచ్చి కొన్ని రోజులే అవుతోంది. అత్తయ్య నీతో ఇలా మాట్లాడితే బాధపడాలి. నా గురించి ఎందుకు అలా బాధపడుతున్నావు? లేదమ్మా, నాకు నువ్వు తోబుట్టువులా అనిపిస్తున్నావు. నాకు ఇంత బాగా చెప్పిన వాళ్ళే లేరు. అసలు నాకు ఇంతకు ముందు ఏదీ తెలీదమ్మా. నాకు ఇలా మంచి చెడు చెప్పేవాళ్ళే లేరు. మీరు నా జీవితాన్నే మార్చేశారు. మీరు ఏది చెప్తే అది చేస్తాను. చచ్చిపోమంటే చచ్చిపోతాను. నా జీవితం మీరు పెట్టిన భిక్ష అమ్మా. దయచేసి నాతో అలా ఉండకండి. స్వాతి, నా కోడలు స్వాతి. స్వాతి. అత్తయ్య, ఏం చేస్తున్నావే నా బంగారు తల్లి? ఏం లేదు అత్తయ్య, మనసులో ఏదో దిగులుగా ఉంది. ఏమైందే నా తల్లి? అత్తయ్య. ఏందే? నాకు ఒక హగ్ ఇస్తారా? హగ్గీమని అడుగుడేందే నువ్వు? వచ్చి పట్టుకోవాలి నన్ను రోజు. దా. నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి. ఉమ్మ. అత్తయ్య. ఏందే? మిమ్మల్ని హత్తుకుంటే బావని హత్తుకున్నట్టే ఉంది. నా కొడుకు నావే? అవునత్తయ్య. నిన్న రాత్రి నుంచి బావ కౌగిలే లేదు నాకు. అత్తయ్య కౌగిలి. నా బావ కన్న తల్లి. చాలా బాగుంది. ఐ లవ్ యూ అత్తయ్య. లవ్ టు ఏ నా బంగారు తల్లి, నా షాతిలు. టిఫిన్ ఎందుకు వినలేవే? మీకెవరు చెప్పారు? లక్ష్మి చెప్పింది. ఎందుకు వినలేవు? గందుకే వచ్చినా నేను నీకు. పన్నాడు టిఫిన్ తినిపిస్తాపా. నాకేం వద్దు. ఎందుకే నా తల్లి? బావ నాతోటి మాట్లాడతలేడు అత్తయ్య. ఎందుకు? ఏమో, కోపంగా ఉన్నాడు నా మీద. ఎందుకే నా బంగారు తల్లి? నేను ఫోన్ చేసి అడుగుతాగాని. నా బంగారు తల్లితోటి ఎందుకు మాట్లాడతలేడో అడుగుతాగాని సంగతి చెప్తావు. చిట్టి తల్లి. బో బిడ్డప్ప, టిఫిన్ తిందుదా. నేను తిన్నాను. వచ్చినాక సంగతి చెప్తాను కదని. మధ్యాహ్నం లంచ్ టైం అయింది. పా, అన్నం తిందుపా. మంచిగా గోరుముద్దలు తినిపిస్తుందా? నేను తిననంటే తినను అత్తయ్య. బావ నాతో మాట్లాడాకే తింటాను. నేను ఫోన్ చేస్తావు అని సంగతి చెప్తావు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సార్, మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడవచ్చా? నువ్వారా? బలుపెక్కిందారా? ప్లీజ్ సార్, ఒక 10 అంటే 10 నిమిషాలు ఇవ్వండి సార్. ఏయ్, నాటకాలు ఆడకు. ఏంటి? ఏం లేదు, ఏం చేస్తున్నావని చూడ్డానికి వచ్చాను. కనిపిస్తలేదారా? చెమ్మచక్క ఆట ఆడుతున్నా. ప్లీజ్ సార్, నన్ను కూడా ఆడించుకోండి సార్. నేను కూడా ఆడతా. మిమ్మల్ని ఆఫీస్కి పిలిచి జీతం ఇచ్చేది చెమ్మచక్క ఆటలు ఆడడానికా? మరి మీరెందుకు ఆడుతున్నారు సార్? బాస్ ఏది చేస్తే మేము కూడా అదే చేయాలి కదా. నీకు మెంటల్ రా? ఎందుకు సార్?
నిన్న అంత లేట్ అయింది కోమలిని ఈ రోజు తీసుకురాకని చెప్పాను మళ్ళీ తీసుకొచ్చావు. నేనేం చేయను సార్, తను చెప్తే వినట్లేదు. భార్యలందరూ ఇంతే కదా సార్, భర్తలు చెప్తే వినరు. అలానా? ఇంతకీ మీరు ఈరోజు ఇంత తొందరగా ఎందుకు వచ్చారు సార్? మీకు రాత్రి లేట్ అయి ఉంటుంది. ఆఫీస్కి ఇంత త్వరగా రావాల్సిన అవసరం ఏముండే సార్? నాకు కొంచెం వర్క్ ఉండే. ఛా, నాకు తెలియని వర్క్ ఏంటి సార్? ఇంకేదైనా సైడ్ బిజినెస్ చేస్తున్నారా? నీకెందుకురా, నేనేం చేసుకుంటా నీకెందుకు? ఏంటి విశేషాలు? ఇంట్లో అంతా మంచిదేనా? మంచిదే. హ్మ్, అంతేనా? నాకు చెప్పాల్సింది ఏమీ లేదా? లేదు, తమరెళ్ళొచ్చు. రేయ్, నిన్ననైతే ఆ లక్ష్మి టాపిక్ తీయలేవు కదా స్వాతి దగ్గర. మళ్ళీ లక్ష్మి లక్ష్మి. అరే, అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వురా. తన టాపిక్ ఎందుకు తీస్తున్నావు నా దగ్గర? ఏం లేదు, నిన్న వెళ్ళేటప్పుడు అంత సీరియస్ అయ్యావు కదా, మళ్ళీ ఆ టాపిక్ ఏమైనా తీసావానని. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎన్నో జరుగుతాయి, నీకెందుకు రావన్నీ? అరే, మీ మధ్యలో ఏం జరిగినాయి అని అడగట్లేదురా. చెల్లెమ్మని ఏమైనా అన్నావా అని అడుగుతున్నాను. నా చెల్లెమ్మ కదా, బావగారిని అడుగుతున్నాను. నా చెల్లెమ్మకేమైనా అయితే తట్టుకోలేను. తట్టుకోకపోతే వెళ్ళి చావు. అంటే తననేదో అన్నావు. తనకి ఫోన్ చేసి అడుగు ఏమన్నానని. ఎందుకురా అంత సీరియస్ అవుతున్నావు? నాతో కూడా ఇలానే మాట్లాడతావా? నువ్వు తీస్తున్న టాపిక్ ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి? నువ్వు ఎలా మాట్లాడితే అలానే ఉంటుంది నా రియాక్షన్. రాజ్, ఏంట్రా చెప్పు. వెళ్ళరా. చిన్న చిన్న విషయాలని పెద్దగా చేయకరా. తనని బాధ పెట్టకు. నా చెల్లి బంగారం రా. నా చెల్లి గురించి ఒక అన్నయ్యగా మాట్లాడుతున్నాను. తనని ఏమీ అనొద్దురా. మనసు విప్పి మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి ఏ ప్రాబ్లం అయినా. సరే, మంచిది. ప్రామిస్ చేయరా నాకు, నా చెల్లెమ్మని బాగా చూసుకుంటానని. ప్రామిస్. నీ చెల్లెమ్మని బాగా చూసుకుంటాను, పూల్లో పెట్టి చూసుకుంటాను. ఓకేనా? వెళ్ళు. ఇప్పుడే కాదు, నా ప్రాణం ఉన్నంత వరకు తనని బాగా చూసుకుంటాను. ఓకేనా? వెళ్ళు. స్వీట్ బావా. చల్ దుబాయ్.